హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నల్లక. ఫ్రెండ్స్, మేమైతే గుంటూరు నుంచి అరుణాచలం యాత్ర బయలుదేరుతున్నాం అనమాట. ముందు స్టార్టింగ్ విజయవాడ అమ్మవారిని దర్శించుకొని విజయవాడ నుంచి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. అక్కడ అందుకనే విజయవాడ అమ్మవారిని వెనకేయకూడదని మేమైతే గుంటూరు నుంచి తీసుకోలేదు, విజయవాడ నుంచే బస్ టికెట్స్ తీసుకున్నాము. ముందైతే విజయవాడ బయలుదేరుతున్నాము. ఇక వచ్చేసాము, విజయవాడ బస్సు ఎక్కాము. విజయవాడ ఇది దేవస్థానం తరపున బస్సు అనమాట. ఇది బస్సు ఎక్కేసాము. ఇంక చూసేయండి, నేను ఎక్కువ వాయిస్ అయితే ఇవ్వట్లేదు, మీరే చూసేయండి. ఎంత ఉందో చూసావా, ఇది ఎంత ఉందో చూసావా. కానీ నేను 10 years అయింది ఫ్రెండ్స్ వచ్చి. అయితే మాకు గుంటూరు పక్కన విజయవాడనే కానీ నేను వచ్చేది 10 years అయింది. నిజంగా అమ్మవారిని చూస్తానికి 2 కళ్ళు చాలేదు, అంత బాగుంది. నేను చాలా మిస్ అవుతున్నా అనిపించింది. ఎక్కడెక్కడ వాళ్ళందరూ విజయవాడ వస్తారు, మేము పక్క నుండి కూడా వెళ్ళలేకపోయాము. అది చాలా బాధ అనిపించింది. అయితే ఇవాళ అయితే ఆ తల్లిని అయితే 2 కన్నులు చాలేదు ఆ తల్లిని చూడటానికి. చాలా బాగుంది. చూడండి, ఇదైతే మేము ఇంకా జర్నీలో ఉన్నప్పుడు ఇలా కొండపైకి ఎక్కుతున్నాము. కొండపైకి ఎక్కేటప్పుడు మా అబ్బాయి ఇట్లా వీడియో తీశాడు. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. అందరూ దీపు సిస్టర్, మొన్న తమ్ముడు, మధు, కన్నయ్య, మొత్తం అందరం ఉన్నాము. అందరం కలిసి ఇట్లా జర్నీ చేస్తున్నాం అన్నమాట. అసలు క్లియర్ వీడియోనే రావట్లా. చూడండి ఆ గుడి ఎంత బాగా కనపడుతుందో. కొండపైన అమ్మవారు నిజంగా తల్లి సాక్షాత్తు. ఆ తల్లిని చూడటానికి చాలా అదృష్టం ఉండాలండి. నేనైతే చాలా మిస్ అయ్యానని ఇప్పుడైతే ఫీల్ అవుతున్నాను. నేనైతే ఇప్పుడు ఈ వీడియో చాలా లేట్గా పెడుతున్నాను అనమాట. నాకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఆ తల్లిని ఒకసారి చూసినాక. నేను 10 years బ్యాక్ వెళ్ళాను కానీ నాకు అప్పుడు అంతగా అనిపించలేదు. కానీ ఇప్పుడైతే చాలా డెవలప్ చేశారు, చాలా బాగుంది. తల్లి కూడా చాలా అందంగా ఉంది. అది కానీ నైట్ టైం మేము వెళ్ళేసరికి నైట్ అయింది. ఆ నైట్ టైం వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. మా బాబాయ్ అయితే ఈ బస్సులోనే మొత్తం మీకు చూపించాలని ఈ కొండపైన మొత్తం అలా చూపిస్తున్నాడు, చూసేయండి. దీపు వాళ్ళు కూడా ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావటం. అందరం కలిసి వెళ్ళాము, దీపు సిస్టర్ మేమంతా కలిసి వెళ్ళాము. ఇట్లా కొండపైకి ఎక్కేటప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో ఈ అమ్మవారి దర్శనం ఇస్తుంది. అమ్మవారిని కూడా చూడండి, చాలా బాగుంది కదా అమ్మవారు. ఇదంతా వీడియో అంతా మా పెద్ద బాబు తీసాడండి, చాలా నీట్గా తీశాడు. ఇలా కొండపైకి ఎక్కుతున్నాము. నేనైతే వాయిస్ ఎక్కువేమి ఇవ్వట్లేదు. చూడండి, ఇటువైపు మెట్లు మార్గమేమో నడిచి ఎక్కుతారు కదా, మెట్లు ఎక్కుతారు కదా, అటువైపు వెళ్ళడానికి అటు నడిచే మార్గం అన్నమాట. ఇలా నడవలేని వాళ్ళు ఏంటంటే మెట్లు ఎక్కలేని వాళ్ళు ఇలా దేవస్థానం బస్సు ఉంటుందండి, దాంట్లో 20 rupees అనమాట టికెట్. పర్ పర్సన్కి 20 rupees. ఇలా ఎక్కితే చక్కగా మనకి గుడి ముందు దింపుతున్నారు. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే మెట్లు ఎక్కి వెళ్ళాం అనుకుంటా, నాకైతే గుర్తులేదు. అప్పుడు ఇలా బస్సు అయితే మేము ఎక్కలేదు, మెట్లు ఎక్కామనుకుంటా. కానీ చాలా రోజులైంది ఫ్రెండ్స్. నిజంగా ఎంత మిస్ అవుతున్నానో అనిపించింది. ఇప్పుడు ఒక్కసారి చూశాక మళ్ళీ ఎప్పుడెప్పుడు చూడాలి ఆ తల్లిని, అంత అలా అనిపించింది అనమాట. చూడండి, నాది ఇదంతా బస్సులోనే మా వాడి సగం వీడియో తీసేశాడు, నీట్గా తీసేస్తున్నాడు అనమాట. ఇంకొచ్చేస్తుంది, దేవస్థానం అయితే దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ అన్ని చోట్ల కార్ పార్కింగ్ చేశారు. ఇదంతా కార్ పార్కింగ్ అనమాట.
మేము ముందు గుంటూరు నుంచి తీసుకుందాం అనుకున్నాం కానీ నాకు ఎప్పటి నుంచో విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్దాం అనుకుని అలా మిస్ అవుతూ ఉందన్నమాట. మొన్న మేము ఒక 6 months బ్యాక్ కూడా వైజాగ్ ట్రిప్ వెళ్ళేటప్పుడు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్దాం అనుకున్నాము. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందాం అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోయాము. రిటర్న్ వచ్చే టైంకి మాకు నైట్ అయ్యింది. ఆ నైట్ టైంలో మనకు దర్శనం ఉండదు కదా, ఇంకా అందుకని డైరెక్ట్గా ఇంక వెళ్ళిపోయాము. అప్పుడు కూడా అలా మిస్ అయింది. ఈసారి మాత్రం మిస్ చేయకూడదని ముందు విజయవాడ దగ్గరికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళాలని అయితే అనుకున్నాము. అది మా వాడు మీకు వ్యూ చూపిస్తున్నారు చూడండి, ఎంత బాగుందో. ఆ నీళ్ళు, ఆ సన్ను చాలా బాగుంది కదా. మా పెద్ద బాబుకి ఇలాంటి వ్యూ అంటే చాలా ఇష్టం అండి. చక్కగా వాడే ఫోన్ తీసుకొని మొత్తం తీస్తున్నాడు నీట్గా మీకు చూపిద్దామని. చక్కగా దేవస్థానం దగ్గరలో చక్కగా పూల మొక్కలతో బాగా రంగురంగుల పూలతో బాగా అలంకరించారు. చాలా అంటే చాలా బాగుంది. మేము అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇంత అయితే లేదండి, కానీ 10 yearsలో ఎంత మారిందో విజయవాడ. చాలా బాగుంది. ఇదివరకు అయితే ఇంత అయితే అనిపించలేదు. ఇప్పుడు చూశాను కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. మాకు పక్కనే ఉండి కూడా మేము ఇన్ని సంవత్సరాలకే వచ్చామంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది అనమాట. ఎక్కడెక్కడ వాళ్ళందరూ విజయవాడ వస్తారు. మాకు ఏదైనా పక్కన ఉన్న వాళ్ళకి అంతగా అనిపించదు అనుకుంటండి, కానీ పక్క నుండి కూడా వెళ్ళలేదని కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ అయితే ఇప్పుడైతే అమ్మవారి దగ్గరికి కనీసం నేను ఒక 2 నెలలు 3 నెలలకు ఒకసారైనా వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఆ తల్లిని ఒకసారి చూసినాక నాకైతే అలా అనిపించింది అన్నమాట. నా ఫీలింగ్స్ నేను షేర్ చేసుకుంటున్నాను. చూడండి, కొండపై నుంచి కింద చూడండి ఆ ఇల్లులు అవన్నీ ఎలా కనపడుతున్నాయో. మా వాడైతే ప్రతి ఒక్కటి వీడియో తీస్తూనే ఉన్నాడండి. మళ్ళీ నైట్ పూట కూడా తీశాడు. నైట్ పూట వ్యూ కూడా చాలా బాగుంది. ఈ వీడియోలోనే వస్తుంది, తప్పకుండా చూడండి. నైట్ పూట వ్యూ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దర్శనానికి అయితే పైకి తీసుకెళ్ళడానికి మాత్రం ఫోన్ ఎంట్రీ లేదండి, కిందే పెట్టేసేయాలి మొత్తం. అసలుకి మీకు చూపిద్దామన్నా కూడా ఇంకా కుదరదు. ఇది స్టార్టింగ్. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి, పక్కనేమో చెప్పులు స్టాండ్కి, లగేజ్ పెట్టుకోవడానికి, ఫోన్లు కూడా ఇక్కడే ఇచ్చేసేయాలండి. అసలు కనీసం తీసుకెళ్ళడానికి అసలు ఒప్పుకోవట్లేదు. ఇక్కడే స్టార్టింగ్లోనే చెకింగ్ జరుగుతుంది. మేము తీసుకెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడే ఆపేశారు. మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇంకా ఆపేశారని మళ్ళీ వెనక్కి వచ్చేసి ఫోన్ అవన్నీ ఇచ్చేసాం అనమాట. బాగా బందోబస్తుగా ఉంది. ఇదివరకు అయితే ఫోన్లు తీసుకెళ్ళడానికి కుదిరింది, ఇప్పుడైతే అసలు కుదరట్లేదు. ఫోన్లు ఇక్కడే చెకింగ్ చేసేస్తున్నారు. బ్యాగులు, ఫోన్లు అన్నీ చెకింగ్ చేసేస్తున్నారు. జస్ట్ నేను ఇక్కడ చూపించాను అంతే, ఆ ఫోన్ మాత్రం తీసుకెళ్ళలేదు. ఇక్కడితో అయితే ఈ వీడియో ఆపేస్తాము. ఇంకా ఫోన్ ఇక్కడ పెట్టేసి మేము వెళ్తున్నాం అనమాట దర్శనానికి. మా వాడైతే అక్కడ మంకీస్ ఉన్నాయి, ఆ మంకీస్ని కూడా ఫోటో తీశాడు. వాటిని కూడా వీడియో తీస్తూనే ఉన్నాడు. ఆ మంకీస్ అయితే చక్కగా ట్యాప్ తిప్పుకొని అవే వాటర్ తాగుతున్నాయండి. అది నిజంగా మాకైతే చాలా నవ్వొచ్చింది, ఎంత చక్కగా తాగుతున్నాయో. మేమైతే దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేసాము. లోపలికి అయితే చెప్పా కదా ఫోన్ ఏంటి అని. ఇంకా దర్శనం రాత్రిపూట వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంక మా ఫోన్ మేము తీసుకొని మళ్ళీ వీడియో తీయడం స్టార్ట్ చేసాము. లోపలైతే అమ్మవారి దగ్గరికి అయితే ఫోన్ నాట్ అలౌడ్ అండి, అందుకని మీకు ఏమి చూపించలేకపోయాను. లోపలైతే ఏమనుకోవాకండి. ఇక్కడ చూడండి నైట్ పూట, కానీ మార్నింగ్ కన్నా కూడా నైట్ పూట చాలా చాలా ఆనందంగా అనిపించిందండి. నిజంగా చల్లటి గాలికి అలా కూర్చుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఏదైనా సరే సాయంత్రం పూట వెళ్ళండి, మీకైతే ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. నాకైతే అలా అనిపించింది అనమాట.
మీకు కూడా కంపల్సరీ అలా అనిపిస్తుంది. నైట్ పూట ఆ కొండపైన అలా కూర్చొని అమ్మవారిని దర్శనం చేసుకొని కూర్చుంటే చాలా బాగుంది. చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాక సాంబార్ రైస్ పెట్టారండి. వేడి వేడిగా అసలు పొగలు కక్కుతుంది. చాలా చాలా వేడిగా ఉంది. చక్కగా వచ్చిన భక్తులకు కూడా ఆకలి అనేది అనిపించకుండా చక్కగా అన్నదానాలు, వాటరు అన్నీ కరెక్ట్ టైంకి చక్కగా పెడుతున్నారు. అన్నం ఇట్లా నైట్ పూట మాత్రం మార్నింగ్ అన్నదానం జరిగిందేమో, నైట్ పూట మాత్రం సాంబార్ రైస్ పెట్టారు. చాలా బాగుంది. మేమైతే ఇక్కడే తినేసాము. ఇంకా మాకైతే బస్సు మళ్ళీ ఆ టైంకి ఇంకా బయట తింటే ఎందుకులని ఇంకా అమ్మవారి ప్రసాదం మళ్ళీ దొరకదు కదా, అందుకని ఇక్కడే తినేసామండి అందరం. చూడండి ఇక్కడైతే ఎంత బాగుందో, ఓంకారం వేసి లైటింగ్తో చాలా బాగుంది. కానీ సాంబార్ రైస్ అయితే ఎక్స్ట్రాడినరీ, అంత బాగుంది. నాకు బాగా నచ్చింది. నాకు మామూలుగానే సాంబార్ అంటే చాలా ఇష్టం, కానీ ఇక్కడ సాంబార్ ఇంకా చాలా బాగున్నాయి. అమ్మవారి ప్రసాదం కదా, ఎందుకు ఆ ప్రసాదంలో మరి అంత టేస్ట్ వస్తుంది. ఇంకా అయితే మళ్ళీ దేవస్థానం బస్సు వచ్చిందండి. బస్సు వచ్చి ఇంకా కిందకి దిగుతున్నాము. ఇంకా మళ్ళీ మాకు అరుణాచలంకి వెళ్ళాలి కదా, అంటే తిరుపతి వరకే ముందు పెట్టుకున్నాం అన్నమాట బస్సు. ఎందుకంటే తిరుపతిలో ఇంకా మా ఉన్న తమ్ముడిని తను జాయిన్ చేసుకోవాలి, తను కూడా కలుపుకొని వెళ్ళాలన్నమాట. అందుకని తిరుపతి వరకే బస్సు టికెట్ తీసుకున్నాము. ఇంక ఇలా వెళ్ళిపోతున్నాము, కిందకి దిగుతున్నాము. ఇంకా కింద దిగాక మేమైతే ఇంకా జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఇంకేం తినలేదండి. ఇంకా కొంతసేపు ఆగినాక మళ్ళీ టిఫిన్ చేద్దాం అనుకున్నాం, కానీ సాంబార్ రైస్ తిన్నాం కదా, అదే కడుపు ఫుల్ అయిపోయింది. ఇంకా మేమైతే ఏమీ తినలేదు. చక్కగా పైన కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. ఆ పిక్స్ కూడా నేను తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ షార్ట్స్ కింద పెడతాను. పైన కొండపైన చాలా పిక్స్ తీసుకున్నాము. ఇది విజయవాడ కింద అన్నమాట. చూడండి కింద ఎలా ఉందో. నైట్ పూట లైటింగ్ ఉంది కాబట్టి చాలా అందంగా ఉంది కదా. ఇంకెంతేనండి. తర్వాత ఇంకా మేమైతే తిరుపతి బస్సు ఎక్కాము. ఇంకా ఇదైతే బస్సు అనమాట, మీకు అర్థం అవ్వట్లేదు కదా. మేము ఇంకా అక్కడ దిగేసి ఇంకా తిరుపతి బస్సు వెయిట్ చేసి విజయవాడ బస్ స్టాండ్ దగ్గర తిరుపతి బస్సు అయితే ఎక్కేసామండి. కరెక్ట్గా 6 అవర్స్లో మేము తిరుపతిలో దిగాము. ఇక తిరుపతి బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ కొంచెం బాగా నైట్ అంతా జర్నీ కదా, కొంచెం ఫేస్ వాష్ చేసుకొని, పిల్లలు అప్పటికి బాగా టైర్డ్ అయిపోయారు, కొంచెం ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసేసి ఇంకా సరే ఇక్కడే టిఫిన్ తిందామని ఇక్కడ హోటల్ సాయి తేజ అని ఉందండి ఇక్కడ బస్ స్టాండ్లో. ఇక్కడికి వెళ్ళాము టిఫిన్ చేయడానికి. మీరు ఎప్పుడన్నా తిరుపతి బస్ స్టాండ్లో వెళ్తే మాత్రం ఈ హోటల్ సాయి తేజాలు అయితే, అంటే మీకు కరెక్ట్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, మాకైతే టిఫిన్ అయితే అస్సలు నచ్చలేదండి. నేనైతే చాలా టిఫిన్ చేశాను, నాకైతే ఎక్కడైతే అస్సలు నచ్చలేదు. మీరు ఒకవేళ వెళ్తే మాత్రం మీకు ముందుగా చెప్తున్నాను, దీంట్లో అయితే అస్సలు బాగాలేదు. ఇంకా తినేసి తర్వాత ఇంకా అందరం కలిసి ఇంకా తిరుపతి నుంచి అరుణాచలం ట్రైన్ ఇంకా టికెట్స్ తీసుకొని ఇంకా ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట. ఇక్కడ మొన్న కూడా వచ్చేసాడు. ఇంకొచ్చేసామండి అరుణాచలం. ఇక్కడ మేము ఈ గెస్ట్ హౌస్లో మేము ఇక్కడ స్టే చేయడానికి వచ్చాము. మాకైతే ఈ రూమ్ దొరికిందనమాట. ఇక్కడికి వచ్చాము. ఇంక తర్వాత మేము స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి గిరి ప్రదర్శన స్టార్ట్ అవుతున్నాం అనమాట. గిరి ప్రదర్శనకి ఇంకా అందరం కలిసి స్టార్ట్ అవుతామని ఈ రూమ్ అయితే తీసుకున్నాము. ఈ రూమ్ అయితే మాకు 2500 అలా చెప్పారు. అరుణాచలం ఇప్పటి నుంచి గిరి ప్రదర్శన ఉంటుందండి. ఆ గిరి ప్రదర్శన మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.